జస్ట్ రూ. 186 చాక్లెట్ ఒక ఆయన ఉద్యోగాన్ని పోగొట్టింది. ఇది వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది జరిగిన సంఘటన. అది కూడా ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో. దాదాపు 11 సంవత్సరాలు ఎంతో నిష్ఠగా ఎటువంటి రిమార్కు లేకుండా పనిచేసినా కూడా చిన్న మార్క్ దేని తప్పుకి తనని ఉద్యోగం నుండి తీసేయడం జరిగింది. కోర్ట్ అనే ఒక వ్యక్తి, ఒక సీనియర్ మేనేజర్, దాదాపు 11 సంవత్సరాలు ఆయన ఫోర్డ్ కంపెనీలో, ఫోర్డ్ కంపెనీ మనకి తెలుసు, వెహికల్స్ కార్ల వ్యాపారం చేస్తూ ఉన్న కంపెనీ. ఆ ఫోర్డ్ కంపెనీలో దాదాపు 11 సంవత్సరాలు తను వారానికి 60 గంటలు ఎక్కడికి పోకుండా 60 గంటలు పనిచేసిన ఆ వ్యక్తి ఒక చిన్న చాక్లెట్ దొంగతనం చేశాడు అని చెప్పి ఆయన ఉద్యోగాన్ని తీసేశారు. కానీ ఆయన శాలరీ 1,90,00,000. ఆయన చాక్లెట్స్ ఖర్చు పెట్టేది రూ. 1,40,000. అటువంటి వ్యక్తి రూ. 186 చాక్లెట్ దొంగతనం చేశాడా అనే అంశాన్ని కూడా ఆలోచించకుండా ఆ కంపెనీ ఆయన్ని ఇమ్మీడియట్గా ఉద్యోగం నుండి తీసేసింది. అసలు జరిగింది ఏంటంటే, ఆయన ఆఫీస్కి వచ్చిన తర్వాత షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయేమో అని చెప్పి తను రోజు కొనుక్కునే చాక్లెట్ రూ. 186 ఇచ్చి బిల్లు తీసుకొని చాక్లెట్ కొనుక్కొని తిని ఉద్యోగం చేశాడు. కానీ వారం రోజుల తర్వాత అక్కడ ఉన్న ఒక ఇన్ఛార్జ్ పిలిచి, మీరు చాక్లెట్ దొంగతనం చేశారు అని. ఆ చాక్లెట్ దొంగతనం చేయలేదు అని చెప్పినా కూడా వినకుండా వెంటనే ఆయన్ని ఉద్యోగం నుండి తీసేశారు. తర్వాత తను చూపించిన రిసీట్ చూపించారు. రిసీట్ చూపించిన తర్వాత దొంగతనం చేయలేదని నిరూపితమైన తర్వాత సారీ చెప్పారు. సారీ చెప్పి మళ్ళీ మాకు ఉద్యోగంలోంచి రమ్మని ఆయన్ని పిలిచారు. కానీ తాను మాత్రం ఒకసారి అవమానించి తీసేసిన తర్వాత మళ్ళీ అదే ఉద్యోగంలో జాయిన్ అవ్వటమా, ఇది జరిగిన పని అంటూ ఆయన ఆ ఉద్యోగంలో మళ్ళీ జాయిన్ అవ్వలేదు. ఏదేమైనప్పటికీ మానవ విలువలు, అతను అన్ని గంటలు 11 సంవత్సరాలు, వారానికి 60 గంటలు, ఎంత జరిగినా కూడా, ఇంత చేసినా కూడా ఎక్కడా ఎటువంటి రిమార్కు లేకుండా 11 సంవత్సరాలు ఎటువంటి రిమార్కు లేకుండా పనిచేసిన వ్యక్తి జస్ట్ తను చేయని తప్పుకి ఉద్యోగం నుంచి తీసేయడం ఎంతవరకు సబబు అని కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన చేసిన పని మళ్ళీ ఉద్యోగంలోకి రమ్మంటే మాత్రం వెళ్ళకపోవడం అనేది చాలా మంచి పని చేశారని ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తున్నారు.